నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. పూలమాలు వేసి నివాళులర్పించిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్, ఎస్పీ వరదరాజన్. యానం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐటీఐ గవర్నమెంట్ కాలేజీ నందుగల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించిన మల్లాడి కృష్ణారావు. మురమల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి విరాళం అందించిన తణుకుకి చెందిన భక్తుడు. ప్రజా సమస్యల్ని తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మల్లాడి కృష్ణారావు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని దారబోసిన మహానేడు జ్యోతిరావు పూలే అని ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు అని తెలిపారు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు పూలే అని కొనియాడారు. ఆయన మార్గంలోనే మా పయనం నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి యానం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐటీఐ గవర్నమెంట్ కాలేజీ నందు ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వారి గొప్పతనాన్ని విద్యార్థులకు చాటి చెప్పారు. అలాగే త్వరలోనే ఐటీఐ కాలేజీలో మరికొన్ని కోర్సెస్ తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతామని, యానం బీసీ హాస్టల్ను కమ్యూనిటీ కాలేజీగా మార్చేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ చింతపల్లి సుధాకర్, ఎన్వైకే ఆఫీసర్ గోపి, గుత్తుల రామారావు, మల్లాడి సత్యబాబు, మల్లాడి భీరస్వామి, హనుమంతరావు, దయా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే మరి ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈయన మన సమాజంలో చదువు గురించి ఎంతో పోరాడారు. అలాగే ఒకప్పుడు అభివృద్ధి చెందాలంటే చదువుతోనే ముఖ్యమని ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతం చేశారు. మరి ఆ రోజు తన భార్య కూడా మరి ఒక ఉపాధ్యాయులు కూడా చేసి ఎంతో మహిళలకి అండదండలు తీసుకొస్తూ మరి వాళ్ళకి సమాజంలో కూడా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు కూడా సమానం, మీరు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, మరి అభివృద్ధి చెందాలంటే అది చదువుతోనే సాధ్యమని మరి చెప్పిన పెద్దలు. మరి అది తూచా తప్పకుండా ఈ రోజు వరకు అది పాటిస్తూ మనం ఈరోజు మరి పురుషులే కాకుండా మరి స్త్రీలు కూడా ఈరోజు శాటిలైట్ వరకు వెళ్ళారంటే అది ఆ ఘనత అప్పుడేసిన విత్తనం లాంటిదే. అందువల్ల చదువు మన సమాజంలో మన యొక్క ప్రవర్తనని, మన యొక్క అభివృద్ధిని, మన సమాజంలో ఏ విధంగా ఉండాలన్నది బాగా తెలియపరుస్తుంది. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క చదువుని బాగా చదువుకోండి. మరి ఈ యొక్క చదువు విషయంలో మన యానానికి సంబంధించిన మన కృష్ణారావు గారు ఒక రకంగా చెప్పాలంటే మన యానానికి జ్యోతిరావు పూలే గారే. ఎందుకంటే ఎక్కడో కార్యకాలం నుంచి చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు ఏది లేకపోతే నేనున్నాను అని భరోసా చెప్పి మరి ఆ విద్యార్థులకు ఎనుదెరుగు లేకుండా వారికి భోజన సదుపాయాలు ఏంటి, ఉండడానికి నేడేంటి అన్నీ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని సొంత బిడ్డల కింద, మన యానం బిడ్డల కింద చూసుకుంటూ ఇంత గొప్ప మహానోన మన యానం జ్యోతిరావు పూలే గారైన మన కృష్ణారావు గారి విషయంలో మరి విద్యార్థులందరికీ కూడా అండదండలు ఉన్న మన కృష్ణారావు గారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్కి గురువు. ఇందులో మనకి కొంతమంది తెలియకపోవచ్చు, అంబేద్కరే బతికుండగా నా గురువు జ్యోతిరావు పూలేని చూసి నేను చాలా నేర్చుకున్నానని చెప్పేసి చెప్పుకున్నాను. ఇవాళ ప్రపంచం అంతా గుర్తింపబడిన ఒక మేధావి, రాజ్యాంగాన్ని తయారు చేసిన బాబాసాహెబ్ అంబేద్కరే ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మీరు ఐటీ చదవడము, లేదంటే పాలిటెక్నిక్ చదవడము, ఇంజనీరింగ్ చదవడము పెద్ద ఎక్కువ మనం చాలా చాలా బిరుసుగా ఎంతో ఓడబొడి చేసినట్టుగా మన ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో ఇందులో చాలామంది ఎస్సీలకు కానీ బీసీలకు కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా
మీరందరూ కూడా చదువుకోవాలి. చదివితేనే ఈ విధమైన విజ్ఞానం ఉంటుంది. ఈ సమాజంలో నీకు గుర్తింపు రావాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా చదివే దాన్ని మారుస్తుందని చెప్పిన మహానుభావులు. అందుకని వారిని పుట్టినరోజునో చనిపోయిన రోజునో గుర్తు చేసుకుంటే మనకేదో ఒక అరగంట గంట టైం పోయిందంటే మనకి ఏమీ పెద్ద పోయినట్టు కాదు. వారి గురించి తెలియని విషయాలు మనం తెలుసుకోగలగాలి. అలాగే ఈ యానంలో రేపు 11 గంటలకి ఈ ఉన్న బీసీ హాస్టల్ని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కమ్యూనిటీ కాలేజ్ ఇక్కడ తీసుకొస్తున్నాను. మొన్న నేను ఓ నెల క్రితం వచ్చాను. నేను దాని ప్రపోజల్ ఇస్తే నిన్న వైస్ ఛాన్సలర్ ఫోన్ చేశారు. సార్, నేను 8వ తారీఖుని యానం రావడానికి పెట్టుకుంటున్నాను, మీతోటి ముందు నేను డిస్కస్ చేయాలి అని అంటే రేపు 11 o'clock నేను పాండిచేరి వస్తాను, మనం కూర్చొని డిస్కస్ చేసుకుని ఈ బిల్డింగ్ ముందు గిరాంపేటలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని కమ్యూనిటీ కాలేజీకి అని చెప్పేసి ప్రపోజ్ చేస్తే దాన్ని నేను జిప్మేర్కి సంబంధించిన మెడికల్ కాలేజు, అలాగే క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్, అలాగే 11 పారామెడికల్ కోర్సెస్ అక్కడ పెట్టాలి, దీన్నేమో కమ్యూనిటీ కాలేజ్ చేయాలని చెప్పేసి అంటే అప్పుడు గవర్నర్ గారు వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టడానికి కానీ తీసుకుంటే దాన్ని నేను డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చేలాగా మిగతాది మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడం అది ఇక్కడ వల్ల కాదు. నేను హెల్త్ మినిస్టర్గా ఉండగా కార్యకాలకి 50 సీట్లతోటి మన జిప్మెర్కి దానికి మళ్ళీ ఎనెక్సర్గా అక్కడ పెట్టున్నాం. దానికి ఇప్పుడు మన యానంలో త్వరలోనే రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. మెడికల్ కాలేజ్ మనం ఇక్కడ చూస్తాం, కార్యకాలం ఎలా ఉందో అలాగే ఇక్కడ మనం చూస్తాం. అంటే పాండిచేరి వాళ్ళు వీళ్ళందరూ ఆల్ ఇండియా వాళ్ళు వచ్చి 50 సీట్లు ఇక్కడ జాయిన్ అవుతుంటారు. ఆ విధమైన అందులో మళ్ళీ యానానికి కొంత కోటా వస్తుంది. ఆ విధంగా కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వస్తుంది. ఇది కాకుండా 11 6 నెలలు 9 నెలలు 12 months కోర్సెస్ని పారామెడికల్ కోర్సెస్ దీనికంతా కూడా ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అన్నీ కూడా ట్రైనింగ్ చేసుకునే సర్టిఫికేట్ ఇచ్చేలాగా మనం అదొకటి త్వరలోనే రాబోతుంది. కేంద్రపాలిత యానంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న పూలే విగ్రహానికి పరిపాలనాధికారి అంకిత్ కుమార్, ఎస్పీ వరదరాజన్, మున్సిపల్ కమిషనర్ అద్దంకి మోహన్, ఇన్స్పెక్టర్ పునీత్రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు షేరు నూకరాజు ఇతరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్య కొరకు విశేష కృషి చేసిన పూలే జీవిత విశేషాల్ని తెలుగు ఉపాధ్యాయుడు రామలక్ష్మణుడు వివరించారు. సార్ సమాజంలోని కుల వివక్షతకు, మూఢనమ్మకాలకు, దురాచారాలకు, మనుస్మృతికి, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకోవడానికి విచ్చేసినటువంటి యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి శ్రీ అంకిత్ కుమార్ ఐఏఎస్ గారికి, మున్సిపల్ కమిషనర్ శ్రీ అద్దంకి మల్లికార్జునరావు గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వరదరాజన్ గారికి, ఇతర అధికారులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహాత్మా గాంధీ కన్నా ముందుగానే మహాత్మాని బిరుదు పొందినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈయన చిన్నతనంలో ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులను వాటన్నింటినీ అధిగమించాలంటే విద్యను అభ్యసించడం ఒక్కటే దానికి పరిష్కారమని భావించి ఆ విద్యను అభ్యసించడానికి అనేక రకాలుగా కృషి చేసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎటువంటి పుస్తకాన్నైనా చదివి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి ఆ జ్ఞానాన్ని సామాన్య ప్రజల అందరికీ అందించి వారిలో చైతన్యం తీసుకురావాలని చాలా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. ఈయన 13 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకున్నారు 9 సంవత్సరాల బాలికను. ఆ రోజుల్లో ఆ సమాజాన్ని చూసి ఆయన చాలా తీవ్రంగా ఆలోచించేవారు. ఇటువంటి పరిస్థితులు సమాజంలో ఎందుకున్నాయి, వీటిని ఎలాగైనా సరే మార్చాలి, ఈ కుల వివక్షతను, అంటరానితనాన్ని పూర్తిగా రూపుమాపాలని కంకణం కట్టుకున్నారు. దానికి మహిళలకు విద్య నేర్పాలి అని బాలికా విద్యను మొట్టమొదటిగా తన భార్యతోనే మొదలుపెట్టి 1848లో తొలి బాలికా పాఠశాలను ప్రారంభించినటువంటి గొప్ప ఆదర్శ భావాలు కలిగిన వారు జ్యోతిరావు పూలే. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే గారు పేరు పొందడానికి కారణం కూడా జ్యోతిరావు పూలే గారి ప్రోత్సాహమే. ఈయన
ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరుకునేవారు. తనను చంపడానికి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల మనసులను మార్చి వారే తనకు అంగరక్షకులుగా ఉండి తాను చేస్తున్నటువంటి సమాజ మీద పోరాటానికి మద్దతుగా నిలిచేలా చేసుకున్నటువంటి గొప్ప మేధావి మహాత్మా జ్యోతిరావు పూలే. సమయంలో కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేసేవారు. దానికోసం సత్యశోధక సమాజం అనే ఒక సమాజాన్ని స్థాపించడమే కాకుండా గులాంగిరి అనే పుస్తకాన్ని కూడా రచించి ఎంతో మంది పేదవారి మనసుల్లో మార్పులు తీసుకొచ్చి వారు కూడా సమాజ స్థాపనలో భాగస్వాములు కావడానికి కృషి చేశారు. ఈయన కృషిని గుర్తించినటువంటి బరోడా మహారాజు గారు ఈయనకి మహాత్మా అనే బిరుదును అందించారు. అప్పటి నుంచి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలేగా ప్రసిద్ధి పొందారు. తొలితరం సంఘ సంస్కర్త ఈయన. అంబేద్కర్ గారి కన్నా, మిగిలిన రాజా రామ్మోహన్ రాయ్ గారి కన్నా, కందుకూరి వీరేశలింగం గారి కన్నా కూడా ముందుగా సమాజాన్ని ఉద్ధరించడానికి తన వంతు కృషి చేసి తన జీవితాన్ని ధారపోసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. అలాగే ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు కూడా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి కృషి చేసి ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ తన జీవితాన్ని ఆత్మార్పణ చేసినటువంటి గొప్ప మహిళామణి సావిత్రిబాయి పూలే గారు. ఇటువంటి గొప్ప వ్యక్తుల కోసం మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి అధికారులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుప్రసిద్ధ నవల రచయిత కొడవగటి గంటి కుటుంబరావు జయంతి వేడుకలు పోలవరంలో ఘనంగా జరిగాయి. ప్రముఖ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు పోలవరంలో జరగనున్న కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవల కథ సినీ రచయిత అయిన కొడవటి గంటి కుటుంబరావు సాహిత్యం ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాల సాధనకు దోహదం చేసిందని వక్తలు తెలిపారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. డిసెంబర్ 1వ తేదీన సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు సాహితీవేత్త అయిన నార్ల వెంకటేశ్వరరావు జయంతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జరిగిన ఈ కార్యక్రమంలో ఉంకరాల వెంకటేశ్వరరావు, విత్తనాల వరప్రసాదరావు, ఆకుల వెంకటేశ్వరరావు, బిఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్ బాబురావు, రేపు యజ్ఞశ్రీ, ఏఎస్ఎన్ మూర్తి, జె శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఒక చాలా పెద్ద లెజెండర్గా ఒక సాహితీవేత్తగా ఎదిగారు. మహాసాహితీవేత్త అంటారు ఆయన్ని. ఆయన రాసినటువంటి చేతజోత్సవం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. అలాగే నవయుగాల బాట, నార్ల బాట అనేది ఒకటి ఉంది. అలాగే శతకాలు రాశారు, పరిశోధన గ్రంథాలు రాశారు. మరి చాలా పాఠ్యాంశాల్లో నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి వస్తుంది. అదేవిధంగా ఆ రోజునే ఆ వేళ ఆయన జయంతి, ఈ వేళ ఈయన జయంతి. ఈయన చదువు అనేటువంటి నవల చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఏ ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నామో వాటిలన్నిటికీ కూడా సాహిత్య స్పర్శ జోడించి మనం మామూలుగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల సాహిత్య రంగంలో ఆయన సుప్రసిద్ధ స్థానం, స్ఫూర్తి అన్నీ కూడా ఉండటం జరిగింది. ఆ నవలికల్లోనే కథల్లోనే కాకుండా గల్పికలు అనేటువంటిది కూడా ఆయన ఒక ప్రక్రియ కలిపి చాలా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మీ అందరి సెల్లను కూడా పడవటి గంటి కుటుంబరావు సాహిత్యం జీవితం గురించి మెలుక్కుంటే స్టూడెంట్స్ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచ్ టైంలో మీకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాం. పంచాయతీ పైన వచ్చి వక్తృత్వాల్లో పాల్గొవచ్చు. మీకు మెటీరియల్ ఒక అరగంటలో మీ ఆకుల మాస్టర్కి మీకు అందిస్తాం. అవి బాగా మీరు స్టడీ చేసుకుని ఆ మ్యాటర్ ప్రకారంగా మీరు మాట్లాడచ్చు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఉంటాయి. గెలుపొందిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఉంటాయి. ఆ ప్రైజులన్నీ కూడా 1వ తారీఖుని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అట్లీస్ట్ ఈ కార్యక్రమం అయింది కాబట్టి ఇంకొకసారి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సి ఉంటుంది. అంచేత ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రస్తుతానికి ఏది కారణంగా ఆ కారణంగానే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కవి సమ్మేళనానికి అధ్యక్షుడు డాక్టర్ పులి వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు, గ్రామ పెద్దలకి, వ్యక్తులకి, అలాగే రేపటి పౌరులకి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి శుక్రవారం భక్తులు విరాళం అందించారు. తణుకుకి చెందిన శ్రీ జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి 25,001 రూపాయి శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి అందించారు. ఈ సందర్భంగా దాతకు అర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు. శేషవస్త్రం స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి సత్కరించారు. దాతను చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ అభినందించారు.
ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినది గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా 3 రోజుల పాటు జరిగాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఎంతో మంది ప్రముఖులు ఉత్సవాలను సందర్శించి స్వామివారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. మళ్ళీ దేవదాన మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యమ ఆనందకర్పూరమేవాంధ్రయామేరాజనాంధ్ర పుష్పార్ఘమోత్పయామిన పార్వదేవనే హర హర మహాదేవ
వెంకట సూర్యనారాయణ తాళరేవు మండల ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం గౌరవ అధ్యక్షులు దున్నా జనార్దన్ రావు అధ్యక్షతన తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం గౌరవ అధ్యక్షులు దున్నా జనార్దన్ రావు అధ్యక్షతన తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగిన సమావేశంలో అనేక సమస్యలపై చర్చించారు. సంస్థ అభివృద్ధికి హాజరైన ప్రతినిధుల నుండి సూచన సలహాలు తీసుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా వాకపల్లి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా కాశీ శ్రీనివాస్, కోశాధికారిగా నగాబత్తుల శ్రీను, బాబులతో పాటు మరో 15 మందితో కార్యవర్గాన్ని ప్రకటించారు. లేదా ఈ మండలంలో పనిచేసి ఇతర మండలంలో మరి టీచర్లు చేస్తున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఎలక్షన్ పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహించినట్టుగా అలాగే ఈరోజు ఇంతటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అలాగే కాంప్లెక్స్ వైజ్ మన కాశీనివాస్ గారు, అలాగే మనవారు కాంప్లెక్స్ సుబ్రహ్మణ్య గారు, మా తాలూకు కాంప్లెక్స్ నీరజ్ గారు, ఇంకా ఇందులో కృషి చేసినటువంటి అంటే ఇక్కడ ఈ వేదిక ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి మీరు చేసిన కృషికి ఈ నూతన కార్యక్రమం తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తాళరేవు మండలం పోలకూరు గ్రామ పరిధిలో జాతీయ రహదారి చెంతన వేంచేసి ఉన్న శ్రీ నేరలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గణపతి నగర్కు చెందిన నక్క సుబ్బన్న కుటుంబ సభ్యులు దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలకూరు గ్రామ పరిధిలో జాతీయ రహదారి చెంతన వేంచేసి ఉన్న శ్రీ నేరలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గణపతి నగర్కు చెందిన నక్క సుబ్బన్న కుటుంబ సభ్యులు దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, నక్క సుబ్బన్న కుటుంబ సభ్యులు, ఆలయ నిర్వాహకులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈరోజు కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలకూరు గ్రామంలో వేయించేసి ఉన్న అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారి సేవలో
ఎవరైతే ఈ సేవ చేయడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పిస్తున్నారు. నిజంగా చాలా అదృష్టం. ఎవరైతే ఈ రోడ్డును వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి దయ కావాలి, అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించాలి. ఆమె యొక్క దయ ఉంటే మన యొక్క జీవితం అంతా కూడా సస్యశ్యామలంగా పిల్లా పాపలతోటి ఉంటామని కలగంటారో అందరికీ కూడా మంచి జరుగుతుంది. వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరుగుతుందని తలుస్తూ ఈ రోజు నాకు సడన్గా ఇక్కడికి ఈ అమ్మవారే తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ఒక అతను ఎవరో కుర్రోడు పలాస అతను నడుపుతూ వెళ్ళిపోతున్నాడు. ఆ మోటార్ సైకిల్ దిగిపోయి నాకు ఆకలి వేసేస్తుందండి, బాగాను పలానా చోట భోజనాలు అవుతున్నాయండి, మీరు నన్ను అక్కడ దింపండి అన్నాడు జయంబి బెడదారి నా మోటార్ సైకిల్ ఎక్కి. సరే అని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ భోజనాలు మొన్నే వారం రోజుల కిందట భోజనాలు అయినాయి. మంత్రి గారు కూడా వస్తారని అనుకున్నాం, పని ఉన్నాం మొన్న ఆయన రాలేదు. మన అశోకు బుచ్చిబాబు గారు, ఆ విధంగానే ఊరి పెద్దలు అందరూ తోట రాజు గారు, ఇలాగ అందరూ కూడా రావడం. వారం రోజుల కిందట మేమందరం భోంచేసాం ఇక్కడ. ఈ రోజు ఉండకపోవచ్చు అన్నాను. లేదండి నేను చూశానండి, నాకు ఆకలి వేస్తుందండి, భోజనం చేయాలండి అన్నారు. నేను మా ఊర్లో హోటల్ ఉంది, అక్కడ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ అమ్మవారే తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. ఇక్కడ కూడా నేను కూడా భోజనం చేశాను, చాలా బాగుంది, మంచి రుచికరంగా భోజనాలు వడ్డించారు. అబ్బాయి కొద్దిగా పులిహార తినండి అన్నారు. ఆయన నేను పులిహార కంటే పులిహార తిన్నాను, సాంబార్ వేసుకున్నాను, కూర పెరుగు, అంత బాగున్న భోజనం. వీళ్ళందరూ కూడా మనకి వసతి కల్పించి ఇక్కడ బస్సులు అవుతాయి, ఇంచుమించు సుమారు 15 బస్సుల వరకు అవుతాయి. వాళ్ళందరికీ ఏం కావాలో అన్నీ చూస్తారు, వాళ్ళు కూడా అందరూ భోంచేస్తారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా విశ్రమించడానికి కూడా చాలా బాగుంటుంది. ఉదయం నుంచి కూడా ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వీళ్ళు కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి సేవా కార్యక్రమం కూడా ఉంది వీళ్ళలో. ఈ నక్కామరి పైడి గారి కుటుంబంలో అందరికీ కూడా ఉంది. ఈ సహాయం లేని వాళ్ళు అయితే చేయరు. ఆ మనసులో ఉంది కనుక వీళ్ళు ఈ సేవ చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా అందరూ సేవ చేసేవాళ్ళు, ఈ కమిటీ అంతా కూడా సేవ చేసేవారే. మేము కూడా అలా వెళ్ళిపోతే కూడా దండం పెడుతూ వెళ్ళిపోతుంటాం. అట్లా వచ్చారు, ఎవరికీ తెలీదు. సడన్గా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఆగి అమ్మవారి ప్రసాదం తీసుకుని మాకు అవకాశం కలగజేశారు. మన సుబ్బన్న గారు కమిటీ వారు అందరూ కూడా చేశారు. కుమార్ ఈ వసతి కలుగుతుంది, 2వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ఇది కంటిన్యూ చేస్తా అన్నారు. మన తాళర మండలాన్ని కాపాడాలని మనసా వాచ కోరుకుంటూ మన బుచ్చిబాబు గారు కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది. యానం తాళర పరిసర ప్రాంతం పోలేకూరు లక్ష్మీపాలెం గ్రామాల నుంచి కూడా ఈ యొక్క సెంటర్ గారి ఆశీస్సులు మన అందరికీ కలగాలి. లక్ష్మీపాలెం, బాపనపల్లి, పోలేకూరు, మెట్టగూరు వీళ్ళందరికీ కూడా నగరం వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు కావాలని, చల్లగా చూడాలని మనసా వాచ కోరుకుంటూ తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ కపిలేశ్వరపురం శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బూరిబాబులు ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ కపిలేశ్వరపురం శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బూరిబాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ పేరుగాంచిన సంస్థ అన్నారు. అటువంటి సంస్థ వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలా
నిలబడండి బాబు, నిలబడండి. రంగు కాకినాడ జిల్లా తాళరావు మండలం మల్లవరం గ్రామంలో ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ యొక్క ఆధ్వర్యం కపిలేశ్వరం బ్రాంచ్ నుంచి ఇక్కడికి కంటి టెస్టుల కోసం సిబ్బంది వచ్చారు. ఆ విధంగానే అందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకుని మళ్ళా వాళ్ళకి ఆపరేషన్ కానీ కళ్ళజోడు కానీ ఏదైనా కావాల్సి వచ్చినా మళ్ళీ మనం కపిలేశ్వరం వెళ్ళవచ్చు. లేకపోతే ఇంకా కొంచెం ఏదైనా చిన్న లోపాలు ఏదైనా ఉన్నా మురమల్లో కూడా చూపించుకోవచ్చు. వీళ్ళు ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరికైతే కళ్ళజోడు పడుతుందో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండమని, కంటి పరీక్షలు నిర్వహించినప్పుడు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, బీపీ ఉందా, షుగర్ ఉందా, మెయిన్ దీనికి షుగర్ యొక్క ప్రాబ్లం కూడా ఉంది కనుక అవి కూడా టెస్టులు మీరు దగ్గర నుంచి చేయించాలి. చేసి వాళ్ళు కూడా తీసుకురావాలి. మీరు కపిలేశ్వరం నుంచి తీసుకొచ్చి వీళ్ళకి కంటి పరీక్షలు కంటికి ఏ విధమైన లోపం లేకుండా చూస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. మంచి పేరు ఎన్టీ రామారావు గారిని సినిమాలో తీసుకున్నది మొట్టమొదటి వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. కంటి ఎల్వి ప్రసాద్ గారు కపిలేశ్వరం నుంచి వచ్చి ఇక్కడ మమ్మల్ని మనం ఇక్కడ సంప్రదించి ఇక్కడ పెట్టుకోమని అన్నాం. ఈ కార్యక్రమం కంటి ఆరోగ్యం లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎల్వి ప్రసాద్ గారు అంటే మామూలుగా మన హాస్పిటల్లో మంచి పేరు. అలాంటి డాక్టర్ గారు అలాంటి సమస్య చేస్తే ఇక్కడ కంటి హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ నుంచి ఇక్కడ పరీక్ష చేసి ఇక్కడ ఎవరికన్నా నిరుపేద పేదలకు ఎవరన్నా కలజోడు కొనుక్కోవడానికి ఫ్రీగా కలజోడు ఇచ్చించేలాగా, అలాగే మెడిసిన్ కూడా, అలాగే ఆపరేషన్ పడుతుందంటే ఆపరేషన్ కూడా చేస్తారు. ఇక్కడ కపిలేశ్వరం హాస్పిటల్ అక్కడ ఉంటే ముమ్మడారంలో ఉంటుంది. అక్కడ దీనికి సంబంధించింది అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ కార్యక్రమం ఈ టెస్ట్లో ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే దేని వాళ్ళకి ఈ హాస్పిటల్తో ఇలాంటి స్వస్థంగా వచ్చి చేపడం అనేది చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి ఎల్వి ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కపిలేశ్వరపురం మనకి బిజినెస్ సెంటర్ కూడా మురమల్ల గంగవరం ఒక 11 బ్రాంచ్లు ఉన్నాయి. మేము కపిలేశ్వరం నుంచి వచ్చి ఏర్పాటు చేసాం సర్పంచ్ గారి ఆధ్వర్యం ద్వారా. మనకి ఆపరేషన్ పడే వాళ్ళు ఫ్రీగా చేస్తాం. 15 మంది ఉన్నా మన వెహికల్ వస్తుంది. ఇక్కడ కంటైనర్లో టెస్టులు కూడా చేసి దాన్ని బట్టి తీసుకెళ్ళి అక్కడ బీపీ, షుగర్, ఈసీజీ అన్ని టెస్టులు చేసాక ఆపరేషన్ చేస్తారు. కొద్దిగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఫ్రీ గ్లాసులు కూడా ఇస్తున్నాము. ఆపరేషన్లు ఎక్కువ ఉన్నాయి. అది క్యాటరాక్ట్ సర్జరీ పడే వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారు. పొలం పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, కంటికి సంబంధించి ప్రాబ్లమ్లు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల క్యాటరాక్ట్ సర్జరీస్ ఎక్కువ ఉన్నాయి. ప్రజా సమస్యలను తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. మురమల్ల కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల్ని ప్రత్యక్షంగా వివరించగా వెంటనే శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్పందించారు. కొన్ని సమస్యల్ని అదే సందర్భంలో సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యలను ఆన్లైన్ ద్వారా సంబంధిత విభాగాల అధికారులకు పంపుతూ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యల్ని తెలియజేయాలి. ప్రతి ఫిర్యాదును నేను వ్యక్తిగతంగా పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు. స్థానిక స్థాయి చిన్న చిన్న సమస్యల నుండి గ్రామ మండల అభివృద్ధి పనుల వరకు ప్రభుత్వం సమగ్రంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజల నుండి వచ్చే సూచన ఫిర్యాదులు ప్రభుత్వానికి మార్గదర్శకాలు అవుతాయని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం అయితేనే మంచి పాలన సాధ్యమవుతుందని అన్నారు. అలాంటి ప్రజా ఆధారిత పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. పూలమాలు వేసి నివాళులర్పించిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్, ఎస్పీ వరదరాజన్. యానం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐటీఐ గవర్నమెంట్ కాలేజీ నందుగల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించిన మల్లాడి కృష్ణారావు. మురమల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి విరాళం అందించిన తణుకుకి చెందిన భక్తుడు.
ప్రజా సమస్యల్ని తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బారాజు.